మహేశ్వరంలో ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్. 100 ఏళ్ల లక్ష్యంతో విజన్ 2047 ప్రణాళికను రచిస్తున్నామన్న ప్రభుత్వం. పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ. అమెరికాలోని చికాగోలో దారుణమైన కాల్పుల ఘటన. డ్రైవ్ బై షూటింగ్లో 4 మరణించగా మరో 14 మందికి గాయాలు. 3 పరిస్థితి విషమం. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం. అమెరికాలో డెల్టా విమానానికి తప్పిన పెను ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో ఊడిపడ్డ రెక్కలోని భాగం. 109 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది సురక్షితం. వృత్తిరీత్యా వైద్యురాలు, ప్రాణాలు కాపాడాల్సిన తల్లే తన కన్న కూతురి పాలిట యమదూతగా మారిన వైనం. 4 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన భారతీ సంతతి వైద్యురాలు. ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిందని నాటకం. పోస్ట్ మార్టంలో ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధారణ. క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. ప్రమాదానికి కొన్ని గంటల ముందే పెళ్లి వీడియో పోస్ట్ చేసిన జోటా. రాయచోటిలో 2 ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు. వీరు అల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తింపు. నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు, 20 కిలోల సూట్ కేస్ బాంబు స్వాధీనం. నెల్లూరు జిల్లా కరేడు రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు. ఇండోసాల్ సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం. కరేడు భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమన్న వైఎస్ షర్మిల. ఢిల్లీలో హైటెక్ దొంగలు సెక్యూరిటీ సిస్టమ్ హ్యాక్ చేసి 20 లక్షల కారు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యజమాని ఆవేదన. వీడియో వైరల్ కావడంతో స్పందించిన కార్ల కంపెనీ. విశాఖపట్నంలో సముద్ర విహార నౌక సేవలు ప్రారంభం. వర్చువల్గా పాల్గొన్న కేంద్ర మంత్రి సోనోవాల్, ప్రత్యక్షంగా హాజరై ప్రారంభించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. నగర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి దుర్గేష్.